ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి అన్నారు. రేణిగుంట మండలం గాజుల మండ్యం గ్రామ పంచాయతీలో సోమవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అధికారులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలోని దేశమ్మ నగర్, నీలిసానిపేట, హరిజనవాడ, కేఎల్ఎం హాస్పిటళ్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి తహసీల్దార్ సురేష్ బాబు అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మునిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందన్నారు. గ్రామాల్లో ప్రజల మధ్య రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల చాలా కాలం నుంచి పరిష్కారానికి నోచుకొని భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు ప్రభాకర్, రైతు సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేరే ఒక నెంబర్ ఉంటే వేరే వాళ్ళకి ఎక్కించడం, తర్వాత మార్పులు ఇప్పుడు పక్క రైతులది వేరేది పడిపోతూ ఉంటాయి. ఈ నెంబర్స్ అవన్నీ రెక్టిఫై చేసేదానికి రెవెన్యూ సదస్సులు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలు మనకు ప్రజల వద్ద పాలన, జన్మభూమి తదితర కార్యక్రమాలు పెట్టే భాగంగా ఈరోజు ప్రజలు అందరూ నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేరుగా ప్రజల దగ్గరికి పేరు కూడా పోకుండా ప్రజల విలేజ్లో పెట్టేటట్టు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టుతున్నారు. దీన్ని రైతులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ